మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ల ఆధారంగా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి లెక్కలేంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి లెక్కలేంది, అసలు ఆ రిపోర్ట్కి సంబంధం లేని లెక్కలు చెప్తూ ఉన్నారు. కాగ్ రిపోర్ట్ కూడా 22-23 సంవత్సరం వరకు మాత్రమే, లాస్ట్ 9 years మేబీ 9 years వరకే చేశారు. 23-24 ఇంకా వేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మూలధనంలో ఆ సంవత్సరంలోనే ఎక్కువ మూలధనం రాష్ట్రానికి ఖర్చు పెట్టాలనేది కూడా రాష్ట్రాన్ని చూస్తున్నటువంటి వార్తలు. ఏం చెప్తారు సార్ దీని మీద? చెప్పడానికి ఏం లేదు సార్. మన ఈ ఎడ్డుమలోకలకి తెపేలా ఛానళ్ళు ఉండవు. ఆ తెపేలా ఛానల్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి దౌర్భాగ్యాలని దరిద్రాలని భరించవలసి వస్తుంది. ఎందుకంటే చేసి కుక్క దెబ్బలు తింటున్నాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఈ రోజు దాకా చరిత్రలో మిలిచిపోయిన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఏది చేయని వాళ్ళు కూడా, అంజయ్ గారి గవర్నమెంట్ చూసాం, చాలామంది కొన్ని దేబ్జీ గవర్నమెంట్లు చూసాం, కిరణ్ కుమార్ రిలేటెడ్ ఏటి చేయకుండా నటించుకుంటూ 3.5-4 సంవత్సరాలు కాలక్షేపం చేసి బయటికి వెళ్ళిపోయాడు. రాష్ట్రాన్ని మొత్తంగా పణంగా పెట్టి బయటికి పోయినా వాళ్ళకే ఒక్కడు మాట అంటలేదు. ఒకడు ఎక్కడో అడపతడప కిరణ్ కుమార్ రెడ్డి మీద పడి ఆడడం తప్ప రాష్ట్ర ద్రోహి కింద ఇంక ఎవ్వరూ మాట్లాడలేదు. చూసుకోవాలంటే మీరు. కానీ ఇంత చేసి 5 ఏళ్ళు నా బంధు అని 2 సంవత్సరాలు చస్తుంటే పనికి మనల్ని ఎత్తి పాపం కూర్చోబెట్టి బతకండి రాయిలా అని చూపించిన జగన్మోహన్ రెడ్డికి తప్పదు ఇట్లాంటివి అనుభవించవలసింది. ఎందుకంటే స్వయంకృత అపరాధం అని కొన్ని ఉంటాయి. చిన్న చిన్న బుడ్డపిల్లలను తీసుకొచ్చి మొత్తం అంతా చేసేయగలరు అనుకున్న భ్రమంలో ఉంటే ఎలా ఉంటుందంటే, మీకున్న సామర్థ్యం మీ చుట్టూ ఉన్న బుడ్డపిల్లలకు ఉండదు సార్. మీకంటే వెనకాతల చూడండి, భగవంతుడికి ఒక వారం వస్తుంది. అలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా జరుగుతుంది. కానీ అదే భ్రమలో పలానాడు ఫ్యామిలీ తాలూకోడు ఆడితో లెగసీతే అయిపోతుంది అనుకుని మీరు భ్రమించకండి. ఆ బుడపిల్లలతో ఏటీ కాదు, అడావిడి తప్ప. ఆ అడావిడి వల్ల వచ్చిన ఉపద్రవాలు మామూలుగా నెత్తి వాచిపోతున్నాయి. అంటే ఎంత చేసి రాష్ట్రానికి నాకు తెలిసినంత వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవించేవాడిని. ఎందుకంటే ఒక విజనరీ, ఒక డిఫరెంట్ సిండ్రోమ్లో పనిచేస్తారని. అప్పటిదాకా నాకు తెలియని తనాన్ని ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళడం చూస్తే నాకు ఫస్ట్ టైం అనిపించింది, అరే ఊళ్ళు లేనప్పుడు ఏం మొక్క లేనప్పుడు గంజాయి మొక్క మహావృక్షం అన్నట్టు వీళ్ళు పనిచేసి వాళ్ళు కనబడితే కానీ అర్థం కాదు ఎవరికి అని. ఇప్పుడు మీకు ఏమవుతుందంటేనండి, టోటల్గా రాజశేఖర రెడ్డి గారి సినారియోని చంద్రబాబు నాయుడు గారి సినారియోని ఆ మొనాటమీని బ్రేక్ చేసేసాడు అతను. చేసి వాట్ ఈజ్ గవర్నెన్స్ అన్నదానికి ఒక తలమానికమైన 5 సంవత్సరాల్లో ఇచ్చేసి పెట్టాడు. కానీ అప్పుడు ఇమీడియట్గా ఏంటంటే 10 ఫోర్సెస్ మన మీద పడిపోయి ఇదంతా దొంగ ప్రభుత్వం, ఇది అన్ని దోచుకెళ్ళిపెట్టి చస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ పెద్దిరెడ్డి కేసు ఒక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జనాలు అర్థం చేసుకుంటే, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎడ్డిమూలకంలో ఎవరు ఉండరు. ఇక్కడ పెద్దిరెడ్డి కేసు కిరణ్ కుమార్ రెడ్డి కడుపు మంటతో ఆ రోజు కూడా ఇంత అడావిడి చేస్తే కొండంతవి ఎలక్ కూడా పట్టుకోలేపాడు. తర్వాత అదే కడుపు మంట అదేంటది నేను పెట్టిన ఈ పొంగనూరుడు ఎంత మెట్టమెట్టలాడిపోతుండేటని చంద్రబాబు నాయుడు కూడా 14-19 మీద ఇదే దిక్కుమాల ఎంక్వైరీ వేసి ఏటీ చేయలేపాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ డబ్బాలో రాళ్ళు ఎట్టి గులకరాళ్ళు దద్దలు ఆడిస్తున్నారు. ఏదో ప్రపంచం తిరిగి పడిపోయి మేము విరిగిన ఏదో భూమి మీద పడిపోయినట్టుగా అలా బిహేవ్ చేస్తూ 10 రోజుల తర్వాత వాళ్ళ మదనపల్లిలో చూడండి కలెక్టర్ కార్యాలయం తగలడిపోయిన కాడి నుంచి ఈ పితూరులు బద్దయిద్దరం మొదలైంది. ఇక్కడ మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, రాయలసీమలో రెడ్డి శాసించే దగ్గర తెలుసుకోమనండి. ఫస్ట్ రెడ్డి శాసించే దగ్గర అది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ అయ్యి చేస్తూ ఉండేవాడు కట్టు మీద ఇలాగా. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఏటైనా సరే కళ్ళెడితేనే కానీ నిద్రపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రతిష్ఠించారు ఈ పెద్దిరెడ్డిని. ఈ పెద్దిరెడ్డి ప్రతిష్టతో చిత్తూరు రెడ్లు రాయలసీమ రెడ్ల కింద డివిజన్ వచ్చింది. అర్థమైందా? ఈ చిత్తూరు రెడ్లు రాయలసీమ రెడ్లు డివిజన్ లో డివైడ్ అండ్ రూల్ ఆ బ్రిటిష్ పాలసీయే. సేమ్ మళ్ళీ అదే ఆరిజిన్. కడప దాటితే చిత్తూరు మొదలు అవుతుంది, జస్ట్ ఇలాగా వాళ్ళ బోర్డర్ దాటితే. వీళ్ళున్న అడావిడికి చిత్తూరు రెడ్లు, అటువంటి చిత్తూరు నాయుళ్ళు అంటే సోదరులు అన్నట్టు వాళ్ళు కూడా నాయుళ్ళు యాడ్ చేసుకుంటూ అటు ఇటు గాబరా పెట్టడానికి వేసిన కొత్త గిమ్మిక్ ఇది. సో ఒరిజినల్ రెడ్డి కట్టుని ఎరదీసింది ఎవరంటే ఆ రోజు ఈ ప్రతిష్ఠించబడిన పొంగనూరుడు ఇదే పెద్దిరెడ్డి. సో ఈ తదనంతర పరిణామాల్లో లోపల ఉన్న వాళ్ళని కెలిక్కి లాస్ట్కి ఏమవుతుందంటే మనోడు మనకే దిక్కని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎంత చేసినా వీళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటారా? ఉండరు. ఈ ప్రస్థానాలు ఏంటంటే ఓన్లీ అడావిడి చేసి ప్రతిదీ ఏం చేస్తారు, ట్రిగర్ చేస్తారన్నమాట. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ కూటమిలో ఉన్నాడు మిథున్ రెడ్డికి RSS మూలాలు ఉన్నాయి. చేతనైతే కెలికి చూడండి ఒకసారి, పైనుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అరే అసలు చాలా మందికి తెలియక అడుగుతున్నాను. ఫారెస్ట్ అప్రూవల్స్ ఇక్కడ ఎంఆర్ఓ గడు లేకపోతే రెవెన్యూ సెక్రటరీ గారు కూర్చుని టిటిగా ఇలా గల్లు మార్చి నాకు కుదరదు.
ఫారెస్ట్ బౌండరీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఫిక్స్ అయ్యి ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళట ఇటు ఫారెస్ట్ ల్యాండ్ ఉండేటి మధ్యలో ఈ జనసేన వాళ్ళు మధ్యలో మాట్లాడుతున్న మాటలు చూస్తే అసలు అర్థం ఉండట్లే. వాళ్ళకి ఏం మాట్లాడుతారు అలాగే తెలియదు కదా. అలా కాదు నేను అంటుంది నిజమే. ఇఫ్ యూఆర్ ఐడెంటిఫైడ్, ఇది ఈ సర్వే నెంబర్తో ఆ 78 ఎకరాలది 2014 మధ్య 11 మధ్యలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గెలికింది. ఆ కాడ నుంచి ఈ పంచాయతీలు ఏమీ అనుకున్నాం ఏమీ అవ్వదు. వీళ్ళకి ఏంటంటేనండి, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవడు ఇల్లేని చూడండి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కట్టుకుని ఉంటారు. కానీ వీడికి గులివిందగా సామెత మరి ఈడాయలు వీడు కట్టుకుంది అప్పుడు చెప్పడు. కానీ ఈ ప్రభుత్వం పోగానే అవతల ప్రభుత్వం వచ్చింది అనుకోండి, రాగానే అవతల కట్టిన బిల్డింగ్లు వీళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. మీరు ఇది గమనించండి. సో ఈ ప్రాసెస్లో అమాయకుడైన జగన్మోహన్ రెడ్డి చిన్న డేటా చెప్దాం. మరి మనకి మన దైద్యానికి ప్రతిసారి డేటాలు చెప్పుకొని చావడమే కదా మన బతుకంతా. ఏం చెప్పినా అవతలడికి ఎక్కదు, ఇమీడియట్గా తుసుక్కుమని ఆడు వస్తాడు, దీని నుంచి ఇంకో దానికి మళ్ళీ ఇస్తాడు, అటు మాట్లాడేసరికల్లా మళ్ళీ ఎడ్డుమాలోకలు అన్నీ అట్టే పోతాయి. మన చేతకాని పనికి ఏంటంటే రోజు మనకి మీరు వస్తారో నేనేమో మీ ముందు నేను శంఖాలు ఊతున్నాను, అంతకన్నా లేదు. మూలధన వ్యయం అనేది ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే ఏమి పని చేశారో జనాలకు అర్థమవుతుంది. ఇది 13,860 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి ఈయన అంటే 14 నుంచి 19 దాకా అగ్రిగేట్ అంటారు. అంటే సంవత్సరానికి 13,860.60 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన అడవాడు ఏంటంటే సంపద సృష్టిస్తాం. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసినట్టు ప్రపంచంలో కూడా చేయలేదు, ఎవడు చేతకాదు. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయిన అడగల కాళ్ళ వాడవాడు కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ ఉంటుంది చూడండి, 2,200 మంది జనాభాలో ఉండి ఇంత కళ్ళు పత్తికాయలు చేసి చూస్తే కనబడుతున్న ఒకటి ఆ సచివాలయం ఏం విడిచిందో, ఆర్బీకి ఏం విడిచిందో, ఏం దగ్గర అక్కడ విలేజ్ క్లినిక్లు ఏం విడిచాయి, ఇంటికి వచ్చి డాక్టర్ సూదిడితే చచ్చిపోయారు ఇల్లు. ఇప్పుడు కావండి ఆ ప్రధానమంత్రి ఏదో పెట్టారు మీ దివసాలకి 5 లక్షలు అట్ట, అది ఇది 25 లక్షలు ఎన్ని ఉన్నాయో ఆరోగ్యశ్రీలో అందరికీ తెలిసిన విషయాలే. ఆ తండ్రి కొడుకుల మార్కు చెరుపుదామని చూస్తున్న ప్రయత్నాల్లో ఎటంటే అటు కోతాటాడి ఈ బీజేపీ కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టు ఈసారి తీసుకొచ్చి ప్రధానమంత్రి. మీ కర్మ ఎవడు ఏం చేయలేడు. మీ జీవితాల్లో పాదయాత్రలు చేసి మానసిక సంఘర్షణలు అనుభవిస్తున్న ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏం కావాలో చేస్తున్న ఒక ప్రభుత్వాన్ని ఒక 2-3 దశాబ్దాలు ఆ మహానుభావుడు ఉన్నా లేకపోయినా సరే చరిత్రలో 2 రాష్ట్రాలను చిరకాలంగా ఉంటున్నవి ఆ మార్కులు చెరుపుదామని చేస్తున్న ప్రయత్నాలు మనం ఏం చేయలేము దానికి. సో ఇక్కడ మీరు గమనిస్తే 2014-19 నుంచి అగ్రిగేట్ చెప్దాం. 14-15 13,860.60, 15-16 14,172.00, 16-17 15,144, 17-18 13,491, 16-19 19,976, అంటే అగ్రిగేట్ 13,860.60. ఇదే జగన్మోహన్ రెడ్డి 19-20 నుంచి 15,632.86, 20-21 వచ్చేసరికల్లా 18,974.95. కరోనా సంవత్సరం ఇది మర్చిపోకండి. 21-22 ఇది కరోనా ఆల్మోస్ట్ 16,372.71, 22-23 7,244.14, 23-24 వచ్చేసరికల్లా 23,330.48 కోట్లు, అంటే అగ్రిగేట్న 15,632.86 కోట్లు. ఏం చెప్పాలండి దీని గురించి? వాళ్ళు చేసి అడవాడికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేసేస్తారు, ఇచ్చేస్తారంటే మూలధన బియ్యం ఇంకెంతకన్నా నేను చెప్పలేను ఈ డేటా. ఎందుకంటే చేసి ప్రజలకి కళ్ళ ముందుకు పెట్టినా సరే, ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాకుళం వాడికి హైటెక్ సిటీ అంటే ఇక్కడ ఏంటో తెలియదు, నోరెళ్ళ పెట్టి రావాలి. అరే ప్రతి గ్రామానికి ఎదురా నేను చేసిందని, ఈ గ్రామానికి 2,200 మందికి ప్రజలు ఉన్న గ్రామానికి కట్టిన విలేజ్ క్లినిక్, ఆర్బీకే సెంటర్, సచివాలయం ఏదైతే ఉందో ఆ పక్క గ్రామానికి కూడా అదే కట్టాడు, అదే నమూనా. చేత మనం ఏం చేయలేం. అది చూసి కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్న బాగా కర్రు కాల్చి వాతేటతారు చూడండి మా తెలంగాణలో. అలా పడి చేశారు కదా, 6 కుదరట్లేదట, డబ్బులు లేవట. అంటే 100 కోట్లు వదిలేసిన యనమల రామకృష్ణుడు గారు ఖజానాలో 100 కోట్లకి మాత్రం ఈ చిన్నపిల్లలు నానా తెప్పలు పడి మొత్తం కరోనా ఉన్నప్పుడు కూడా కంగారు పిల్లలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే ఆయనకి 11 స్థానాలు ఇచ్చి మాసాడు మరీ చేసిండ్రు. మీకు అర్రే 634 హామీలు ఇచ్చి దెమ్మ తిరిగి బొమ్మ చూపించేలాగా చూపించిన తర్వాత కూడా అర్రే మళ్ళీ గొర్రె కసాయమండి అమ్మని మీరు నమ్ముకుంటే నీకు వచ్చి ఆయనే చెప్పాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దొన్నపోతలకు పాలిచ్చి కొన్ని దొన్నపోతలు పెంచుకుంటారు మీరు అని, కొట్టిపోయిన గేదెలు కట్టుకుంటారు. మరి ఏది కట్టుకుంటారు చూసుకుంటారు సార్.